చిన్న తిరుపతిగా ప్రాచుర్యం పొందిన ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్న ఆలయానికి ఉపాలయమైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై బుధవారం నాడు స్వామివారిని పెండ్లి కుమారునిగాను అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వేద పండితులు, ఆలయ అర్చకులు రాము విశేష పూజలను నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో బాబురావు పాల్గొని పూజలను నిర్వహించుకున్నారు. బాబు, స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. ओम ईशानस्य देवस्य वत्ते नमः ओम पशुपते देवस्य वत्ते नमः ओम रुद्रस्य देवस्य वत्ते नमः ओम उग्रस्य देवस्य वत्ते नमः ओम देव 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఛార్జీల భారంపై విద్యుత్ ఉద్యమాన్ని మరిచిపోయి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చి తిరిగి విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారా పెను భారాన్ని పెంచడమేనని, ఇది దుర్మార్గమైన చర్య అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు ధర్మల సురేష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యపట్టారు. ఈ సందర్భంగా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత బుట్టాయిగూడెం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాల్ని చేపట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లని తొలగించాలి, రద్దు ఆ యోచనని విరమించాలి అనేటటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని వేసేటటువంటి దాంతో ఇది ఎప్పుడో ఒకప్పుడు, ఇది ఈ రోజే కాకుండా ఇది ఒకప్పుడు అంటే కేంద్ర గవర్నమెంట్ నిర్ణయించినటువంటి దాన్ని మళ్ళీ ఆ కొద్ది రోజులు ప్రజల ఆందోళనతో వెనకపోయినటువంటి అంశాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం మళ్ళీ దీని స్మార్ట్ మీటర్ని ఇది చేసుకోవడం జరిగింది, అది చేస్తుంది. ఈ విషయం ప్రజలకు అర్థం కాక ఇది ఏమోలే అన్నట్టున్నారు, కానీ దీని మీద చాలా విషపూరితమైనటువంటి ఇది ఉంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిత్యావసర వస్తువులతో పాటు కరెంటు రేట్లు కూడా పెంచడం జరిగింది. ఈ కరెంటు రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు ప్రధానంగా ఈరోజు భారమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఈరోజు మండల కేంద్రంలో నిరసన ప్రదర్శన చేయాలని మా పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు ప్రధానంగా నేను కరెంటు రేట్లు పెంచను, నేను ప్రజల తరఫున ఉంటాను, ప్రజల యొక్క క్షేమం కోసం నేను పాటుపడతానని ఆ రోజు ప్రధానంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వ్యక్తిగత భద్రత విధుల నిర్వహణలో నిరంతరము అప్రమత్తతే ప్రధానమని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. జిల్లాలో ముఖ్యమైన వ్యక్తులకు, తీవ్రవాదులు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న వ్యక్తులకు భద్రత విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి 2 రోజుల పాటు పునశ్చరణ తరగతులను నిర్వహించేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ఆర్ముడ్ రిజర్వ్డ్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణా కార్యక్రమంను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏఆర్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. ఎస్ఆర్సీ కమిటీ అంటే ఏంటి? ఎస్ఆర్సీ అంటే అసలు సెక్యూరిటీ రివ్యూ కమిటీ సార్. అందులో కమిటీ ఎవరెవరు ఉంటారు? 6 మెంబర్స్. అడిషనల్ డీసీ ఇంటెలిజెన్స్ ఉంటారు సార్, ఐజీ ఎస్ఐబి ఉంటారు సార్. తర్వాత ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీళ్ళందరినీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. వీళ్ళకి రౌండ్ ది క్లాక్ 1 PF కూడా ఇవ్వడం జరిగింది. సిఎస్ఎల్ ఫస్ట్. సో యాక్చువల్గా థ్రెట్ పర్సెప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే జిల్లాల నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? డీజీ గారికి ఇక్కడ ఉన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఇక్కడ నుంచి థ్రెట్ పర్సెప్షన్ ఎవరిస్తారు?
ఒకటి ఎల్బి, 2 ఇంటెలిజెన్స్. అర్థమైందా? విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో పనిచేసి ఇటీవల మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి చేయూతను అందించేందుకు పోలీస్ సిబ్బంది ప్రోగు చేసిన మొత్తాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నాడు అందజేశారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు లేదా ఆకస్మికంగా అనారోగ్యంతో మరణించిన పోలీస్ కుటుంబాలు అర్ధాంతరంగా తమ కుటుంబ యజమానిని కోల్పోయి ఆర్థికంగా నష్టపోయే సమయంలో వారికి ప్రభుత్వం నుంచి తగిన బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునేందుకు పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొంత మొత్తాన్ని ప్రోగు చేసి వారి కుటుంబాలను చేయూతగా అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.